హాయ్ ఫ్రెండ్స్, 2025 సిక్స్త్ క్లాస్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్కి సంబంధించి మరి పేపర్ ఎలా ఉంది, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఏ రిజర్వేషన్కి ఇటు జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరి ఇంకా డిఫెన్స్ వాళ్ళకు రిజర్వేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది, కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు, ఇటువంటివన్నీ కూడా మనం ఒకసారి చర్చించుకుందాం ఫ్రెండ్స్. మరి గత 6 ఇయర్స్గా మనం యొక్క సైనిక్ స్కూల్ గురించి, కట్ ఆఫ్ గురించి, రిజర్వేషన్ గురించి చెప్పుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే చెప్పలేదు. మరి ఈ ఇయర్ నుంచి కూడా కట్ ఆఫ్ అన్నీ కూడా మనం మన యొక్క ఛానల్ ద్వారా అందుబాటులో ఉంటాము, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం కానీ పేపర్ కానీ ఈజీగా ఉందా, మరి నార్మల్గా ఉందా, టఫ్గా ఉందా అనేటువంటి కానీ గమనించినట్లయితే మ్యాథ్స్, జీకే, ఇంగ్లీషు, ఐటీ ఈ 4 విభాగాలలో కూడా ఉండటం జరిగింది. అయితే పేపర్ అనేటువంటిది మోడరేట్గా ఉంది, మరీ అంత టఫ్గా అయితే లేదు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఈజీగానే ఉందని చెప్పవచ్చు. కొంచెం నార్మల్కి, ఈజీకి కొంచెం మిడ్లైట్గా కూడా ఉండటం జరిగింది. మరి ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మ్యాథ్స్ ముఖ్యంగా సీట్ డిసైడ్ చేసేటువంటి విభాగం ఏదైనా ఉందంటే సైనిక్ స్కూల్లో అది 6th కానీ 9th కానీ మ్యాథ్స్. దాదాపుగా మ్యాథ్స్లో పేపర్ అయితే బాగానే వచ్చింది. 45 లేదా 46 వీటి వరకు చేయొచ్చు. ఎవరైతే 47, 48 చేస్తారో వాళ్ళు టాపర్స్గా నిలిచేదానికి, ఖచ్చితంగా సీట్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మ్యాథ్సే డిసైడ్ చేస్తుంది, మార్కులు కూడా ఎక్కువ కాబట్టి. జీకే అనేటువంటిది కూడా ఈజీగానే వచ్చింది. 21, 22 మార్కులు ఎవరికైతే వస్తాయో మంచి మార్కులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ కానీ గమనించినట్లయితే ఇంగ్లీష్ కూడా మోర్ రేట్గా ఉంది. దీంట్లో 21, 20 పైన తెచ్చుకున్న వాళ్ళు మంచి మార్క్స్గా తెచ్చుకోవచ్చు అన్నమాట. అదే ఐటీ కానీ గమనించినట్టు ఐటీ కూడా మామూలుగా సులభంగా ఉందనే చెప్పొచ్చు. 20 లేదా 21, 22 ఆ విధంగా తెచ్చుకున్న వాళ్ళు సీట్ వచ్చేదానికి కూడా ఎక్కువ దోహదం చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. టోటల్గా మనకి మ్యాథ్స్లో 46, 47 చేసి, జీకేలో 22, 23, ఇంగ్లీష్లో 22, 21, ఐటీలో 22 కానీ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సీట్ వచ్చేదానికి దగ్గరగా ఉంటారు. జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు. అదే మనకు ఇంకా రిజర్వేషన్స్ అయితే మ్యాథ్స్లో 43 చేసినా కూడా మంచి మార్కులుగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ యొక్క కౌన్సిలింగ్లో ఫేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజు, దాదాపుగా ఈ యొక్క 4 ఫేజెస్ కూడా ఉంటాయి. అంటే ఫోర్త్ ఫేజ్ అనేటువంటిది వెయిటింగ్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే లాస్ట్ మిగిలిపోయినటువంటి సీట్లు అన్నమాట. ఫస్ట్ ఫేజ్ కానీ మనం గమనించినట్లయితే మనకు కేటగిరీ వైజ్గా దాదాపుగా ఇప్పుడు అసలు ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటి చాలామందికి ఈ కొంచెం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 286, 85 ఆ రేంజ్లో టాప్ స్కోర్గా నిలవడం జరిగింది. అదేవిధంగా 260, 65 ప్రాంతంలో ఒక దగ్గర ఒక 20, 30 మంది కూడా ఉండటం జరిగింది. ఇక 250 పైన వచ్చినటువంటి వాళ్ళు దగ్గరగా కూడా ఒక పైచిలుకు ఒక 50, 60 మంది కూడా ఉండటం కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఫేజ్ కానీ గమనించినట్లయితే 265 మార్కులు కానీ తెచ్చుకుంటే పైన 265, 70 ఖచ్చితంగా ఓసీకి సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది. 260, 65 కానీ తెచ్చుకుంటే బీసీలకి సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా మనకు 250, 260 మధ్యలో కానీ ఉంటే ఎస్సీస్కి కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎస్టీస్కి 247, 48, 50 ఆ రేంజ్లో ఉంటే కూడా ఖచ్చితంగా కూడా మనకి సీటు ఫస్ట్ ఫేజ్లో ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఫేజ్లో రాలేదని ఎవరు కూడా ధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకు నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కూడా ఇస్తారన్నమాట. ఈ యొక్క సెకండ్ ఫేజ్లో అయితే ఓసీకి మనం 260 సెకండ్ ఫేజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఓసీకి. ఓకేనా, ఓసీకి 260 కానీ వచ్చుంటే సెకండ్ ఫేజ్లో ఛాన్సెస్ ఉంటుంది. అదే మరి బీసీ కానీ గమనించినట్లయితే 255 ఆ రేంజ్ ఉండాలి. ఎస్సీ కానీ గమనించినట్లయితే 245 ఆ రేంజ్ ఉండాలి. ఎస్టీ కానీ గమనించినట్లయితే 240, 50 మధ్యలో ఉంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క సైనిక స్కూల్స్ 2 విధాలుగా ఉన్నాయన్నమాట. అవి ఏమిటంటే కానీ గమనించినట్లయితే గవర్నమెంట్స్ సైనిక్ స్కూల్స్, ప్రైవేటు. 33 వచ్చేసి గవర్నమెంట్ ఉన్నాయి, 18 వచ్చేసి ప్రైవేట్ ఉన్నాయి. 10 ఇవి పెట్టుకోవచ్చు మనం. అదేవిధంగా ఒక 5 ప్రైవేట్వి కూడా పెట్టుకోవచ్చు అనమాట. నాకు తెలిసిన సలహా ఏంటంటే ప్రైవేటు వాటిల్లో కొన్ని మాత్రమే, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కొంత స్పెషాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అదాని, నెల్లూరు, కృష్ణపట్నం దగ్గర ఉన్నటువంటి అది అంత హాస్టల్ కూడా లేదు, అంత డే స్కాలర్ కాబట్టి అది అంత ప్రిఫర్ చేయకండి. మీరు ముఖ్యంగా ముందు ఈ 10 స్కూల్స్
ఈ 33 నుంచి ఎంచుకోండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల వరకు అయితే చెన్నై పెట్టుకోవచ్చు, కర్ణాటక పెట్టుకోవచ్చు, అదేవిధంగా కలికిరి, కోరుకొండ ఇవి పెట్టుకోవచ్చు అనమాట. ఈ సంవత్సరం మనకి తెలంగాణలో కూడా కొత్త సైనిక్ స్కూల్ అనేటువంటిది ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా గమనించగలరు ఫ్రెండ్స్. ఇది మరి సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి విషయం. అయితే ఈ కౌన్సిలింగ్ ఇంతకుముందు అయితే 1:3 మెడికల్ సెలెక్ట్ చేసేవాడు. ఇప్పుడు అటువంటి ఏమీ లేవు, డైరెక్ట్గా కౌన్సిలింగ్ పిలవటం జరుగుతుంది. అయితే ఫీజు తెలుసుకోవాలండి. ఫీజు ఇంతకుముందు అయితే మనకు 1,60,000 ఉన్నది. మరి గత సంవత్సరం నుంచి కూడా 1,80,000, 83,000, 85,000 అలా ఒక 2,000-3,000 డిఫరెన్సెస్లో ఈ యొక్క ఫీజు కూడా ఉండటం జరిగింది. ఫీజు అనేటువంటిది 1,80,000 నుండి 85,000 వరకు కూడా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క స్కూల్ని బట్టి కొంచెం ఇదిగా ఉంటుంది. అయితే మరలా స్కాలర్షిప్ రూపంలో రిజర్వేషన్స్ వారిగా 90,000, 80,000, 60,000 ఇట్లా మనకి రావటం జరుగుతుందన్నమాట. ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 90, 80, 60 అనేటువంటిది స్కాలర్షిప్ రూపంలో వస్తుంది. మరి మెరిట్ అంటే ఏంటంటే దాదాపుగా మార్కులు 75% కంటే ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా సైనిక్ స్కూల్ సీటు కొట్టాడంటే 75% కంటే ఎక్కువ ఖచ్చితంగా వస్తాయి. దాదాపు 99% అందరికీ కూడా స్కాలర్షిప్ వస్తుంది. నో ప్రాబ్లం. ఇది ఫ్రెండ్స్ మరి కటాఫ్కి సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్లో మరి డిఫెన్స్ వాళ్ళు ఉంటారనమాట. అంటే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ ఇటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. వారికి దగ్గర వాళ్ళకి ఒక 245 నుంచి 260 మధ్యలో ఉంటే ఖచ్చితంగా సీట్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఇవి ఫస్ట్, సెకండ్ పేజీలకు సంబంధించినటువంటిది. తర్వాత వీటిలో చేరేదాన్ని బట్టి థర్డ్, ఫోర్త్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది మార్కులు కట్ ఆఫ్ బేస్ నిర్ణయించబడుతుంది. ఇది కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మరో వీడియోలో మరి ఈ కౌన్సిలింగ్ విధానం ఎలా ఉంటుంది, ఏ కాలేజీలు బెస్ట్ అనేటువంటి చూడాలి. ఇప్పుడు ఆల్ ఇండియాలో లెవెల్లో జరుగుతుందన్నమాట. ఇంతకుముందు అయితే స్టేట్ వరకు ఉండేది. ఇప్పుడు ఆల్ ఇండియాలో ఎక్కడైనా చేరవచ్చు అనమాట. కేరళ చేరవచ్చు, మరి త్రిపుర చేరవచ్చు. ఇట్లా ఏ కాలేజ్ అయినా కూడా మన ఇష్టం చేరవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది జస్ట్ ఒక అవగాహన కోసం మాత్రమే ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.